సో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని చాలామంది అభిమానులు అయితే ఆయన ఒక దేవుళ్ళగా చూస్తుంటారు. మరి అలాంటి ఒక అభిమాని ఇప్పుడు మనతో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఆయనకు అంత అభిమానం, ఆయన కోసం నేను ఏం చేయబోతున్నారో ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. మీ పేరేంటండి, మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి? నా పేరు మామిడి బాబ్జీ అండి. మాది శర్వవరం గ్రామం. ఇది నేనున్న అభిమానంతో నేను తిరుగుతున్నాను సార్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే నేను అసెంబ్లీలో కాల్ పెడతానని శపథం చేశారండి. ఆయన శపథం చేసినప్పుడు కాడి నుంచి నేను 29వ తారీఖు కాడి నుంచి ఒంటిపూట భోజనం చేసి ఈ నియోజకవర్గం అంతా తిరగాలని పెట్టుకున్నానండి. తర్వాత జూన్ 4వ తారీఖుని ఒంటిపూట భోజనం చేసి అప్పటి వరకు 4వ తారీఖుని గెలిచాడని చెవిని పడి వరకు 2 పూటలు చేయనని వదిలేశానండి. అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు మీకు అంత ఇష్టం ఆయన అంటే? మహా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ మాట అంటే మాటనండి. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక 100 మంది ఎమ్మెల్యేని ఓ పక్క పెడితే ఒక పవన్ కళ్యాణ్ ఒకటో సమానం అండి. అణుబాంబు అంటేవాడు అండి పవన్ కళ్యాణ్ గారు అంటే. అణుబాంబు ఎలాంటిదో అలాంటిది పవన్ కళ్యాణ్ అంటే. అందుకనే ఆయన అంటే మాకు బాగా అభిమానం అండి. తర్వాత జూన్ 4వ తారీఖు నాడు గెలిచారని ఆల్రెడీ 1,00,000 మెజారిటీ అని మేము అనుకుంటున్నాం. 1,00,000 వస్తుందని అనుకుంటున్నాం. కానీ 50,000 అని కొంతమంది అంటున్నారు, 70,000 అని కొంతమంది అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు పవన్ కళ్యాణ్ గారికే వేస్తారు, అందులో ఏం తిరిగి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా తేడా ఉండదండి, మంచి చేస్తారని మాకు ఆశించడం. అయితే నాకేమీ రాకపోయినా పర్వాలేదు, నియోజకవర్గం బాగుపడుతుందన్న భావంతో తిరుగుతున్నాను బాబు. నేను కలిసారా కళ్యాణ్ గారు మీరు?